జాతకంలో లేని ఒక విషయాన్ని పూజ చేసి మంత్రాలు చేసి సృష్టించవచ్చు అనే నమ్మకం నాకు లేదు. జాతకంలో ఉండేటువంటి దాన్ని వృద్ధి కోసం పరిహారాలు చేస్తే అవి వృద్ధిస్తుంది అనే నమ్మకం నాకుంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మంచి విత్తనం దొరికితే ఒక మంచి రైతు అంటే ఫార్మర్, పంట పండించే అతను రైతు. ఒక రైతుకి మంచి ఒక విత్తనం దొరికితే, మామిడి విత్తనం అని అనుకోండి, మంచి అది క్వాలిటీగా ఉండి మంచిగా ఉంటే అతను హ్యాపీయే కదా. దీన్ని త్వరగా ఒక మంచి మన్నులో వేసి కాలక్రమేణా గొబ్బరం వేసి జలం వేసి అతను దాన్ని పెంచుతాడు. అది పెరిగి పెద్దదై పెద్ద మానై కొన్ని తలమారులకి పళ్ళు ఇచ్చే ఒక పెద్ద వృక్షం అవుతుంది. ఇందులో ఆ సీడ్కి ఆ విత్తనానికి 50%, మరి విత్తనానికి 50%, ఇంకొక 50% ఫార్మర్ ఆ ఒక రైతు యొక్క ప్రయత్నం కదా. సరైన సమయంలో మంచి భూమిలో ఒక మంచి విత్తనాన్ని నాటి యథార్థంగా దానికి కావలసిన పదార్థాలు